హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు వీడియో వచ్చేసి పేపర్ 2 తెలుగుకి సంబంధించిన మోడల్ పేపర్ అయితే చేసుకుందాం. ఫస్ట్ మనకి పద్యం ఉంటుంది. ఆ పద్యం నుంచి 31 నుంచి 35 వరకు క్వశ్చన్స్ ఇస్తారు. ఈ పద్యంలో కనుక చూసుకుంటే, సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధమం డెరింగి గ్రహించువాడే కొలనేక నివాసముగాక దద్దురం బరుయుగ నేర్చునెట్లు వికసాబ్జమరంద రసైక సౌరభోత్కరము మిళింద ముందు క్రియ దాశరథి కరుణాపయోనిది. ఈ పోయం ఉంది కదా, ఈ పోయం నుంచి మనకి 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సరసజ్ఞునికి తెలిసేది ఏంటి అని అడిగారు. సరసజ్ఞునికి తెలిసేది సరస్సుని విలువ. ఓకేనా. ఒకే చెరువులో నివసించేవేవి? తామర తుమ్మెద, తుమ్మెద కప్ప, తామర కప్ప, తామర కప్ప తుమ్మెద. సరస్సు ఒకే చెరువులో నివసించేవేవి అంటే తామర కప్ప మరియు తుమ్మెద. ఇక్కడ పైన ఉన్నాయి కదా మనకి మిళిందం దద్దురం ఇవన్నీ. సో తామర కప్ప మరియు తుమ్మెద. తామర మీద తుమ్మెద వాళ్తుంది కదా, తుమ్మెద నివసిస్తుంది, కప్ప చెరువులో నివసిస్తుంది, తామర కూడా ఉంటుందన్నమాట. మిళిందము అంటే అర్థం ఏంటని అడిగారు. మనకి పోయంలో మిళిందం అనే వర్డ్ వచ్చింది కదా, మిళిందానికి అర్థం ఏంటని అడిగారు. చీకటి, మాధుర్యం, తుమ్మెద, కప్ప. మిళిందానికి అర్థం వచ్చేసి తుమ్మెద అన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దద్దురం అంటే ఏంటి? తుమ్మెద, మకరందం, కప్ప, తామరతూడు. దద్దురం మీనింగ్ వచ్చేసి కప్పని దద్దురం అంటాం మనం. ఓకేనా. వికసాబ్జము విడదీయండి అని అడిగారు. వికస ప్లస్ ఆబ్జము, వికస ప్లస్ సబ్జము, వికా ప్లస్ సాబ్జము, వికసాబ్జ ప్లస్ ము. రైట్ ఆన్సర్ వచ్చేసి వికస ప్లస్ అబ్జము. ఇలా విడదీయాలన్నమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక పద్యం అయితే ఇచ్చారు. పద్యం నుంచి 5 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి నెక్స్ట్ ఒక 5 క్వశ్చన్స్ ఒక వ్యాసం ఇచ్చి ఆ వ్యాసం నుంచి అడుగుతారు. నేను ఆ వ్యాసం అంతా చదవట్లేదు, కొంచెం మనకి టైం వేస్ట్ అవుతుందని మీరు వీడియోని పాజ్ చేసుకొని వీడియోని అయితే ఏదైతే వ్యాసం ఉందో ఆ వ్యాసాన్ని చూడండి. నేను దానిలో ఉన్న డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వ్యాసం ఉంది కదా, ఇగోండి మనకి ఇట్లా వ్యాసం ఇచ్చారు. మీరైతే వీడియోని పాస్ చేసుకొని చూడండి. నేను ఓన్లీ క్వశ్చన్సే చెప్తాను. 36 నుంచి 40 వరకు కూడా మనకి పైన ఏదైతే వ్యాసం ఇచ్చారో ఆ వ్యాసం నుంచే ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. తురిమెళ్ళ దిన్నె శాసనం పేర్కొన్న కవి ఎవరని అడిగారు. పాల్కురికి సోమన, నాచన సోమన, ప్రౌఢదేవరాయలు, జక్కన. తురిమెళ్ళ దిన్నె శాసనం పేర్కొన్న కవి నాచన సోమన. ఈ ఆన్సర్ మనకి పైన ఇచ్చిన వ్యాసంలోనే ఉంటుంది, ఎక్కడో ఉండదన్నమాట. జక్కన ఈయన కాలంలోని వాడు. మొదటి దేవరాయల కాలంలోని వాడు, రెండో దేవరాయలు, కృష్ణదేవరాయలు, ప్రౌఢదేవరాయలు. రైట్ ఆన్సర్ వచ్చేసి మొదటి దేవరాయల కాలంలోని వారు జక్కన అనేవారు. నెక్స్ట్ జైమిని భారత రచయిత ఎవరని అడిగారు. సోమన, జక్కన, పిల్లలమర్రి పినవీరభద్రుడు, తిక్కన సోమయాజి. జైమిని భారత రచయిత వచ్చేసి పిల్లలమర్రి పినవీరభద్రుడు గారు. సరికాని వాక్యను గుర్తించమన్నారు. సంకీర్తనాచార్యులలో మొదటివాడు అన్నమయ్య, నంది మల్లయ్య, గంట సింగనలు తొలి తెలుగు జంట కవులు, వరాహపురాణం, ప్రబోధ చంద్రోదయం వీరి రచనలు. ఆప్షన్ 4 పైవేవి కావు. పైవన్నీ కూడా సరైనవైతే కాదన్నమాట. ఇవి మనకి పైన ఇచ్చిన వ్యాసంలో ఉంటాయి. మీరు వీడియో పాస్ చేసుకొని చూడండి, మన వ్యాసం ఉంది. అర్భకుడు అనే పదానికి అర్భకుడు అనే జాతీయానికి అర్థం అడిగారు. అర్భకుడు పూజలు చేసేవాడు అంటే మనం అర్చకుడు అంటాం కదా, అర్భకుడు అని అయితే అనము. ప్రపంచ జ్ఞానం తెలియనివాడు, గర్భగుడిలో ఉన్నవాడు, అడుక్కునేవాడు. అర్భకుడు అంటే ప్రపంచ జ్ఞానం తెలియనివాడు అన్నట్టు. దాశరథి శతకకర్త ఎవరని అడిగారు. ఏలకూచి బాలసరస్వతి, కంచర్ల గోపన్న, దూర్జటి, సి నారాయణ రెడ్డి గారు. దాశరథి శతకకర్త వచ్చేసి మనకి కంచర్ల గోపన్న గారు. 41 నుంచి మనకి కంటెంట్ నుంచి ఉన్న క్వశ్చన్స్ వస్తాయి. 40 వరకు ఓన్లీ వ్యాసంలో ఉన్న క్వశ్చన్స్. ఇది మొత్తం మనకి కంటెంట్ అనమాట. జీవన భాష్యం పాఠ్యభాగ రచయిత ఎవరు. సినారే, సాముల సదాశివ, గూడూరి సీతారాం, అలిశెట్టి ప్రభాకర్. రైట్ ఆన్సర్ వచ్చేసి సి నారాయణ రెడ్డి గారు, సినారే గారు జీవన భాష్యం యొక్క రచయిత. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువదించిన వారిలో మొదటి వాడు ఎవరని అడిగారు. ఏనుగు లక్ష్మణ కవి, ఏలకూచి బాలసరస్వతి, యథావాక్కుల అన్నమయ్య, మారద వెంకయ్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏలకూచి బాలసరస్వతి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీశైలేసు భజింతునో
అబవు కాంచీనాథు సేవింతునో. దీనిని ఆధునిక భాషలోకి పరివర్తిస్తే ఎట్లా మారుతుందని అడిగారు. శ్రీశైలేషు భజింతునో అబవుడైన కాంచీనాథుని సేవింతునో. ఇది రాంగ్. శ్రీశైలేశుని భజింతునో అబవుడైన కాంచీనాథుని సేవింతునో. ఇది కూడా రాంగ్ ఆన్సరు. శ్రీశైలేశుని భజిస్తానో అబవుడైన కాంచీనాథుడిని సేవిస్తానో. ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఆధునిక భాషలో మారిస్తే ఇలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. దంత్య చజలపై గుర్తు రావడానికి కారకుడు. ఇక్కడ ఉంది కదా గుర్తు, ఇట్లా ఉంది కదా. దంత్య చజలపై గుర్తు రావడానికి కారకుడు చిన్నయ్య సూరి, సిపి బ్రౌన్, గిడుగు రామూర్తి, వేదం వెంకటరామశాస్త్రి. రైట్ ఆన్సర్ వచ్చేసి చిన్నయ్య సూరి గారు. మెట్ట, మాగాణి, గుత్త, కౌలు వంటి పదాలు ఏ మాండలికాలు? వైయక్తిక మాండలికం, వ్యవసాయ మాండలికం, వ్యాపారం, నేత. ఇవన్నీ మనం వ్యవసాయం చేసే వాళ్ళే వాడతారు కదా. సో ఇది వచ్చేసి వ్యవసాయ మాండలికం అన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, లింగ వచన విభక్తి శూన్యమైనవి ఏమిటని అడిగారు. నామవాచకం, సర్వనామం, అవ్యయం, విశేషం. లింగవచన విభక్తులు శూన్యమయ్యేది ఏంటంటే అవ్యయం అన్నమాట. అవ్యయాల్లో లింగాలు, వచనాలు, విభక్తులు ఏమీ ఉండవు. సో అవ్యయం రైట్ ఆన్సర్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇందులోని కాలం ఏంటి అంటే భూతకాలం, భవిష్యత్తు కాలం, తద్ధర్మకాలం, వర్తమాన కాలం. పాస్ట్, ఫ్యూచరు, ప్రజెంట్ అంటాయి కదా. అంటే అది భవిష్యత్తు కాలం అంటే ఫ్యూచర్లో అంటే జరగబోయేది, రేపటి రోజున ఏం జరగబోయేది చెప్తే భవిష్యత్తు కాలం అంటారు. భూతకాలం అంటే నిన్నటిది, పాస్ట్, నిన్న ఏం జరిగిందో చెప్తే దాన్ని భూతకాలం అంటారు. వర్తమాన కాలం మీన్స్ ప్రజెంట్ ఏం జరుగుతుంది, ప్రజెంట్ కండిషన్స్ చెప్తే అది వర్తమానం. తద్ధర్మ కాలం అంటే ఆల్వేస్ ఒకేలా జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం, అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది ఎప్పుడూ ఒకేలా జరుగుతుంది. నిన్న ఒకేలా, ప్రజెంట్లో ఒకేలా, పాస్ట్లో ఒకేలా, ఫ్యూచర్లో కూడా ఒకేలా. ఎప్పుడు సూర్యుడు అనేవాడు తూర్పునే ఉదయిస్తాడు. దీన్నే మనం ఏమంటే తద్ధర్మ కాలం. చదువుకుంటేనే బాగుపడతావు, చదివితేనే జాబ్ వస్తుంది. అది నిన్నైనా చదువుకుంటేనే జాబ్ వస్తుంది, ఈరోజైనా చదువుకుంటేనే జాబ్ వస్తుంది, రేపైనా చదువుకుంటేనే జాబ్ వస్తుంది. సో తద్ధర్మ కాలం అంటే ఆల్వేస్ ఒకేలాగా జరిగేవి, కాలాలతో పాటు మార్పు చెందిన వాటిని తద్ధర్మ కాలం అంటారు. రాజాజ్ఞ, ఇది ఏ సమాసం అని అడిగారు. బహువ్రీహి, షష్ఠీ తత్పురుష, సంబోధన పూర్వపద కర్మధారయం, విశేషణ పూర్వపద కర్మధారయం. రాజాజ్ఞ వచ్చేసి షష్ఠీ తత్పురుష సమాసం. రాజు యొక్క ఆజ్ఞ, ఇది షష్ఠీ తత్పురుష కిందకు వస్తుంది. ఇమ్మహోగ్ర విడదీస్తే ఈ ప్లస్ మహా ప్లస్ ఉగ్ర వస్తుంది. లేదంటే ఇమ్మ ప్లస్ మహోగ్ర అని కూడా రాయొచ్చు. ఇక్కడ అది లేదు కాబట్టి మనం ఆప్షన్ 3 తీసుకుందాం. నెక్స్ట్, హంస విసంతి కావ్యంలో కంబళి, తలద్దుడు, కవ్వము, మజ్జిగ వంటి తెలంగాణ మాండలికాలు ఎక్కువగా ప్రయోగించిన కవి ఎవరని అడిగారు. అయ్యలరాజు నారాయణమాత్యుడు, అనంతమాత్యుడు, కొరవి గోపరాజు, పాలవేకరి, కదిరిపతి. రైట్ ఆన్సర్ వచ్చేసి అయ్యలరాజు నారాయణమాత్యుడు. అయ్యలను ఏమంటారు? వక్రాలు, దంత్యములు, మూర్ధన్యాలు, కంఠతాళవములు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఐలను ఏమంటారంటే కంఠతాళవ్యాలు అంటారు. తరుణేందు శేఖరుడు, కృష్ణుడు, వినాయకుడు, శివుడు, బ్రహ్మ. రైట్ ఆన్సర్ వచ్చేసి శివుడు. సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు. ఓకేనా, ఇదొక సామెత అన్నమాట. ఈ సామెతలో ఆమెత అనేది ఏంటి అని అడిగారు. విందు, స్త్రీ, మేత, నగ. విందు అన్నమాట రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి 54 వరకు కంటెంట్ నుంచి వస్తాయి, 55 నుంచి మెథడాలజీ అన్నమాట. ఈ క్రింది వానిలో ఒక బోధన మెలకు అంటే టీచింగ్ టెక్నిక్ ఏదని అడుగుతున్నారు. ప్రాజెక్ట్ పద్ధతి, డాల్టన్ పద్ధతి, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, మైక్రో టీచింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి మైక్రో టీచింగ్ అన్నమాట. ఎగ్జామిన్ అనే ఈ భాషా పదం నుంచి స్వీకరించబడింది. జర్మన్, లాటిన్, గ్రీక్, అమెరికన్. ఇది వచ్చేసి లాటిన్ వర్డ్. ఈ క్రింది వానిలో జ్ఞప్తికి తెచ్చుకునే అంశాలు: తారతమ్యాలు, దోషగ్రహణం, పారభాషిక పదాలు, ఉదహరించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి పారభాషిక పదాలు. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు ఇది ఉత్తమమైన పద్ధతి. అనువాద పద్ధతి, ప్రత్యక్ష పద్ధతి, సన్నివేశ పద్ధతి, పూర్ణ పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసి సన్నివేశ పద్ధతి అన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య కృషిని ప్రోత్సహించడం ఈ లక్షణపు స్పష్టీకరణ అన్నారు. రసానుభూతి, సంస్కృతి సంప్రదాయాలు, సముచిత మనోవైఖరులు, సృజనాత్మకత. రైట్ ఆన్సర్ వచ్చేసి సముచిత మనోవైఖరులు. సాహిత్య కృషిని ప్రోత్సహించేది ఏమిటి అంటే సముచిత మనోవైఖరులు అన్నమాట. అధికార భాషా సంఘం ఈ సంవత్సరంలో ఏర్పడింది. 1967, 1947, 1972, 1989. రైట్ ఆన్సర్ వచ్చేసి 1947లో అధికార భాషా సంఘం అనేది ఏర్పడడం జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చింది కదా, ఇండిపెండెన్స్, అదే ఇయర్లో అధికార భాషా సంఘం కూడా ఏర్పడిందంట.